గాడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన. అత్యంత నిగూఢమైన మార్మికమైన నా ప్రాణానికి ఆధారభూతమైన ఓ నా దైవమా, నా ఈ శరీరం ద్వారా నా వ్యక్తిత్వం నుండి నేను మీతో మాట్లాడుతున్నాను తండ్రి. అయినా మీకు తనయుడిగా విన్నవించుకుంటున్నాను. నాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని, నేను కోరుకున్న నా జీవితాన్ని పరికల్పించి అందించినందుకు నేను మీకు వినయపూర్వకంగా విధేయునిగా ప్రణమిల్లుతున్నాను. నాకు ఇంకా అగోచరంగా ఉన్న ఓ నా అద్భుత రహస్య దైవమా, నేను ఎందుకు ఇప్పుడు ఇక్కడ నేను కాని నేనుగా ఈ విధంగా ఉన్నాను అన్నది తెలుసుకోవడం కోసం, నా గురించి జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం ఈ క్రమంలో నేను నా సరికొత్త తీర్మానాల ద్వారా ఒక నిర్ణయాత్మక శక్తిగా నాకు కావలసిన అన్ని సమాధానాలు పొందుతూ నన్ను నేను వికసింప చేసుకుంటూ నా జీవితాన్ని నాకు కావలసిన విధంగా మరల్చుకుని జీవించడం కోసం ఇక్కడకు వచ్చాను. నేను నిన్ను ప్రాధేయపడుతూ ప్రార్థిస్తున్నాను. ఇక నేను కాని ఈ మానవత్వపు వ్యక్తిత్వపు పరిధులలో జీవించదలుచుకోలేదు. తండ్రి, నీ యొక్క దయా కరుణాపూరితమైన అనుగ్రహంతో నేను ఇప్పటికీ మృత్యువు పాలు కాకుండా చూడు. నన్ను అమరుడిని చేయి. వినయపూర్వకంగా వేడుకుంటున్నాను తండ్రి. నన్ను ఈ శరీరాన్ని రక్షించుకుని ఎప్పటికీ శాశ్వతంగా నిలిపి ఉంచుకునేలా నన్ను ప్రేరేపించండి. తదాస్తు తదాస్తు తదాస్తు. సోబిట్ మాస్టర్. మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రామ్తా. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మాస్టర్స్, నిన్న మనం ఎక్కడ వినిపిస్తుందా మాస్టర్స్? వినిపిస్తుంది మేడం. మనము దైవపు ఏంటి ఏ చాప్టర్ లో ఉన్నాం? దైవపు ఉనికి అయిపోయింది. దర్శించండి, దైవాన్ని దర్శించండి. సోబి దైవాన్ని దర్శించండి చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాము. అందులో ఒక పారాగ్రాఫ్ చదువుకున్నాము, స్టడీ చేసుకున్నాము నిన్న. ఇప్పుడు తర్వాత పోదాం. ఆ ఒక్క పారాగ్రాఫ్ లో కూడా మనకి ఏమొచ్చింది అనంటే, దైవం భూతలానికి అవతల ఎక్కడో ఏ విశ్వాంతరాళాల్లోనూ ఉంటారు అని, ఏ మూలల్లోనూ ఉంటారని యుగాల పర్యంతం మనకు చెప్పబడింది. కానీ అదంతా ఏం కాదు. మరి అదే నిజమని మీరు ఎందరో నమ్మారు. కానీ దైవం అంటే నిజంగా ఏంటి అంటే, ఓ మహా అద్భుతమైన భావ శ్రవంతే ఆ దైవం చెప్తున్నాడు. అద్భుతమైన భావ శ్రవంతే ఆ దైవం అని చెప్తున్నాడు. నిశ్శబ్దంలో, నిత్య జాగృతిలో, మీ అంతరంలోనే ఆ మహాప్రజ్ఞ, ఆ దైవపు మహాప్రజ్ఞ స్థితమై ఉంది. ఆల్రెడీ నీలోనే అది స్థితమై ఉంది అని చెప్తున్నాడు. ఇది మనం నిన్న చెప్తున్నాం ఇక్కడ వరకు కూడా. అయితే ఆయన ఏం చెప్తున్నాడు? అయితే కానీ మీరు శాశ్వతులే అని చెప్పడం కోసం, అనంత నిత్య జీవన సారం మీదే అని చెప్పడం కోసం, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా మీరు సజీవులే అని మీ ప్రియదైవం యొక్క సంకల్పము అనుసారం మాత్రమే, నీ ప్రియదైవం యొక్క సంకల్పానుసారం మాత్రమే ఆయనే స్వయంగా తనను తానే కాంతి ప్రజ్వలనంగా పరివర్తించుకొని ఆ కాంతి శరీరంతో మీరే అయి కొనసాగుతున్నారని, ఆ విషయాలన్నీ మీకు బోధించి అసలు ఇదంతా నువ్వే అని నీకు తెలిసేసి, అది నీకు చెప్పడం, బోధించి ఆ ప్రజ్ఞ నీలో నెలకొల్పడానికి, హెల్ప్ చేయడానికి మాత్రమే నేను వచ్చాను. అంటే నాయన, మీరు మీ దివ్య మానసంలోని విభిన్న విశృంఖల దివ్యమైన శాశ్వతమైన అంశాలే మీరందరూ అని చెప్తారు. దివ్య మానసం
ఆ దివ్య మానసంలోని విభిన్నమైనటువంటి వారు, విశృంఖలమైనటువంటి వారు, అంటే అసంఖ్యాకంగా ఉన్నాం కదా, విశృంఖలంగా ఉన్నారు, శాశ్వతమైన అంశాలుగా ఉన్నారు. ఇది దివ్య మానసం డిక్లరేషన్. ఎక్కడ మాస్టర్ ఇది? ఏ డిక్లరేషన్? ఐ ఆమ్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఐ ఆమ్ గాడ్. మైండ్ ఆఫ్ గాడ్ అంటే దివ్య మానసమే కదా. నేను దివ్య మానసాన్ని. ఆ దివ్య మానసంలోని విభి అమ్మ తమరు మ్యూట్ లో ఉన్నారు. సారీ మాస్టర్స్, కాల్ వచ్చింది. రైట్. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. కాల్ వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. ఓకే. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు సజీవులేనని, నేను దానికి మీరు దివ్య మానసంలోని విభిన్నమైనటువంటి వారు, విశృంఖలమైనటువంటి వారు, అంటే అసంఖ్యాకంగా విస్తరించిన కాంతిపుంజం అంటే కదా, అటువంటి శాశ్వతమైన ఆ కాంతిపుంజాలే, శాశ్వతమైన ఒక అంశాలే అంటున్నారు. దేవుడు అంటే ఒక గొప్ప వ్యక్తి స్వరూపమే అని
ఆ దేవుడు తన స్వహస్తాలతో విశ్వాకాశాన్ని ఈ భూమిని కూడా సృష్టించాడు అని, తన స్వహస్తాలతో సృష్టించాడని, మానవుల్ని సృష్టించింది ఆయనే అని మీకు బోధింపబడుతోంది. ఇప్పటి వరకు మనకు అందరూ అలా బోధించారు. ఎక్కడో దేవుడు ఎక్కడో ఉన్నాడు, అక్కడి నుంచి వచ్చి దేవుడు మనకి మనకి దేవుడు మనకి ఈ రూపం ఇచ్చాడు, ఇట్లా ఆయన చేతులతో అలా అలా తయారు చేసి మనల్ని వదిలిపెట్టారు అని ఇప్పటి వరకు మనకు అందరూ బోధించారు. కానీ ఆ మహా సృష్టికర్తలు వేరెవరో కాదు, జీవన నిర్మాణకర్తలు స్వయంగా ఆ దివ్య ప్రజ్ఞను, తెలివితేటలను, యథేచ్ఛ స్వాతంత్ర్యాన్ని స్వంతం చేసుకున్నది కూడా మీరే మాస్టర్స్. అలా అలా సృష్టించింది కూడా మిమ్మల్ని. ప్రతి దానిని సృష్టించి అలా నువ్వు కోరుకున్న దాన్ని కోరుకున్నట్టు సృష్టించి వదిలివేసింది నువ్వే. నువ్వు సృష్టించిన తర్వాతే నువ్వు నీ చెయ్యి దాటి వచ్చిన తర్వాత అది అలా అలా తన ఉనికిలో అది ఉంది. ఆ మహా సృష్టికర్తవి నీవే, ఆ జీవ నిర్మాణకర్తవి నీవే. స్వయంగా ఆ దివ్య ప్రజ్ఞను, ఆ తెలివితేటలను, ఆ యథేచ్ఛ స్వాతంత్రాన్ని, ఆ స్వేచ్ఛని మరి ఆ స్వంతం చేసుకున్న స్వేచ్ఛవి కూడా నీవే. ప్రభాత సూర్యుడిని, సంధ్యాకాశాన్ని, సృష్టిలోని సమస్త సుందర సంభవాలను సృష్టించింది స్వయంగా మీరే. ఎస్, అసలు ఆ సూర్యుడిని సృష్టించింది కూడా నీవే. ఒక ఒక సంధ్య ఇలా ఉంటుంది, సంధ్యాకాశం. ఆయన అస్తమించేటప్పుడు ఇన్ని వర్ణాలతో ఉండాలి, ఇంత అద్భుతంగా ఉండాలి అని. మరి ప్రభాత సూర్యుడు ఆ ఉదయించేటప్పుడు ఆ లేలేత కిరణాలు అలా ఉండాలి అని. ఇదంతా నీ సృష్టే. సమస్త సుందర సంభవాలన్నింటినీ సృష్టించింది సాక్షాత్తు స్వయంగా నీవే అంటున్నారు. ఎస్, అందరూ హృదయస్థానం మీద వేసుకోండి. ఎస్, నేనే సృష్టికర్తను, ప్రభాత సూర్యుడిని సృష్టించింది నేనే. సంధ్యా సమయాకాశపు ఆ వినీలాకాశంలో చిత్రవర్ణ చిత్ర విచిత్రమైన ఆ సంధ్యా కాంతుల రంగులని కూడా వండర్ఫుల్ పర్పుల్ కలర్స్ ని సృష్టించింది నేనే. Yes, I am creator. I am a master. Please contemplate. ఈ సమస్త సృష్టిని సృష్టించిన మహా సృష్టికర్తను నేను, ఆ మహాప్రజ్ఞను నేనే, ఆ అనంత ఆకాశము నేను. ఆ శాశ్వత అంశని నేనే, ఆ విభిన్నమైన అసంఖ్యాకమైన కాంతి పుంజాలను నేను. సో గ్రేట్ మాస్టర్స్. రెండు కళ్ళ మీద చక్కగా చేతులు ఉంచుకొని నెమ్మదిగా మీ చేతుల్ని చూసి ఎందుకు అలా అంటే, హకీమని వెళ్తుర్ని చూడకూడదు మనం కాంటంప్లేట్ అవ్వగానే. మనకి ఒక ఎంజైమ్ కంట్లో మెలనిన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు కూడా అంతగారైతే మనం సిఎన్డి ఆ ప్రాసెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్లైండ్ ఫోల్డ్స్ ఉపయోగించమంటారు.
కాబట్టి అందుకని మనం భక్తి గారు కూడా మన చేతుల్ని పెట్టుకోవాలి, ఖచ్చితంగా బోర్లించుకొని చెప్పేది అందుకు. ఎనర్జీ అంతా మళ్ళీ సఫిషియెంట్గా సర్దుబాటు అయ్యాక మనం మళ్ళీ చూసుకోవాలి. ఎస్, సరిత మాస్టర్, సరిత గారు మేడం నమస్తే. మీతో మాట్లాడాలని మేము చాలా రోజు ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మళ్ళీ కాల్ చేయండి, సెషన్ అయిపోయాక చేస్తారా? మేడం నేను రేపు ఏ టైమింగ్స్ చేయమంటారు మేడం? నెక్స్ట్ సెషన్ ఉంది నాకు 10 o'clock. అంత రేపు పొద్దున్న చేయండి, 10 గంటలకి అట్లా చేయండి. ఓకే మేడం, సరే, థ్యాంక్ యూ. మళ్ళీ వెళ్ళిపోతారేమో, ఇంత కూడా తర్వాత కూడా చెప్దాం అనుకునేసరికి మీరు వెళ్ళిపోతున్నారు. ఓకే అది మేడం 10 o'clock సెషన్, 10 minutes. రేపు ఉదయం 10 గంటలకు చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అది మాస్టర్స్, దేవుడు అంటే ఇవన్నీ సృష్టించింది నీవే, అసంఖ్యాకమైన తెలివితేటలు నువ్వే. అర్థమైందా మాస్టర్ ఇక్కడి వరకు? చెప్పండి ఉమాదేవి గారు, ఏమర్థమైంది ఈ పేరాలో మనం ఏం చెప్పుకున్నాం? మమతా గారు చెప్తారా పోనీ? మేడం చెప్పండి చెప్పండి మమతా గారు. ఏం చెప్తున్నారంటే, మీరు శాశ్వతలు అని, అనంత నిత్య జీవిత సారం మీరే నెలకొల్పడానికి ఇక్కడ ఉన్నారు. నేను కోటాను కోట్ల సంవత్సరాల నుండి సజీవుడిని, నేను శాశ్వతుడిని, నేను అనంత నిత్య జీవిత సారం నేనే. అయితే ఇక్కడ ఒకటి డిక్లరేషన్ వచ్చింది మేడం, ఐ ఆమ్ ఇన్ఫినిట్. దివ్య మానసంలో విభిన్నమైనటువంటి వాళ్ళు విశృంఖలంగా అంటే శాశ్వత అంశాలు మీరే అంటున్నారు. అంటే అసంఖ్యాకులుగా శాశ్వత అంశాలు. మరి శాశ్వత అంశము శాశ్వతంగా ఉంటున్నది నేనే అన్నప్పుడు మరి అది ఇమ్మోర్టాలిటీకే వస్తుంది. దివ్య మానసం అంటే ఐఎమ్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఆ మైండ్ ఆఫ్ గాడ్ నువ్వే, ఆ దైవం నువ్వే అంటున్నారు. అయితే దేవుడు తన స్వహస్తాలతో విశ్వాన్ని, ఆకాశాన్ని, ఈ భూమిని సృష్టించడాన్ని, మానవుల్ని సృష్టించింది ఆయనే అంటున్నారు మేడం. ఎవరు? మహా సృష్టికర్తలు మీరే. అవన్నీ ఎవరో వచ్చి మిమ్మల్ని సృష్టించలేదు, మీరే మీరే అని, మహా సృష్టికర్తలు మీరే అని చెప్తున్నారు. ప్రభాత సూర్యుణ్ణి, సంధ్యా ఆకాశాన్ని, సృష్టిలో సమస్తం సృష్టించింది స్వయంగా మీరే. ఇక్కడ వచ్చింది చూడండి అది, ఐ ఆమ్ క్రియేటర్. ఎస్ ఐ ఆమ్, ఎస్ ఐ నో ఐ ఆమ్ క్రియేటర్. డిక్లరేషన్, ఐ ఆమ్ క్రియేటర్, ఐ ఆమ్ కాన్షియస్నెస్, ఐ ఆమ్ ఎనర్జీ. ఎస్, స్వయంగా థ్యాంక్ యూ ఉమాదేవి మాస్టర్. స్వయంగా సంకల్పించి సృష్టించే స్వరూపాల అద్భుత విన్యాసాలను విలాసంగా వీక్షించి అనుభవించే నిమిత్తంతో ఈ భూమి మీద సర్వోత్కృష్ట జీవి అయిన మానవుడిని సృష్టించింది కూడా నీవే. ఏంటి, అలా సృష్టించేశాం. ఆ సృష్టించింది మన ఎదురుగా ఉంటే హాయిగా విలాసంగా చూడు నేను చేసిన సృష్టి ఎలా ఉందో అంటూ దాని స్వరూపాలని, అద్భుతమైన, అది చేసే అద్భుతమైన విన్యాసాలను సృష్టించింది నువ్వే. అంతేకాకుండా దాన్ని అనుభవించే మనం సృష్టించిన దాన్నే మనం అనుభవించాలి అనే ఒక నిమిత్తం, ఒక కారణంతో ఈ భూమి మీద అన్నిటికంటే సర్వోత్కృష్టమైన ఆ జీవి ఏంటి అంటే ఆ మానవుడిని సృష్టించింది కూడా మీరే అంటున్నాడు. అనంత ఆకాశంలో జ్వాజ్వల్య కాంతి స్వరూపంతో శాశ్వతులై ప్రకాశిస్తున్న మహా సృష్టికర్తలు అయిన స్వయంగా మీరే. ఏం చేసింది? 0 అలా కాంటంప్లేట్ అయింది. తనలోకి తాను కాంటంప్లేట్ అయి నేనెవరు అని ప్రశ్నించుకున్నప్పుడు
దానికి ఏమర్థమైంది? అనంత ఆకాశంలో జ్వాజ్వల్యమానంగా ప్రజ్వరిల్లుతున్న కాంతి స్వరూపంతో ప్రజ్వరిల్లుతున్న శాశ్వతుణ్ణి నేనే, అలా ప్రకాశిస్తున్నది, జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నది నేనే అని ఎవరికి వాళ్ళం తెలుసుకోవాలి. అది నువ్వే అని చెప్తున్నారు రాంబాబు. ఎస్ సుబి, మహా సృష్టికర్తను నేనే, ఐఎమ్ క్రియేటర్. ప్రియ సోదరులారా, మీలో ప్రతి ఒక్కరూ మీ మీ అసంఖ్యాక భ్రమల సముదాయాలతో, వేలాది సంవత్సరాల జీవనంతో స్వయంగా నిర్మించుకున్న అవగాహన స్వరూపాలే మీరందరూ. మీరందరూ కూడా అసంఖ్యాకమైన సముదాయాలతో, అంటే మనం అసంఖ్యాకంగా ఏకకాలంలో ఆవిర్భవించాం. మనం అందరం కూడా అసంఖ్యాకమైన కాంతి పుంజాలం. మనం అందరం అలా అలా ఆవిర్భవించాం ఏకకాలంలో. అదే మీరు అని చెప్తున్నారు. ఏకకాలంలో సముదాయాలుగా మీరు వేలాది సంవత్సరాల జీవనంతో స్వయంగా మనకు మనమే నిర్మించుకొని అవగాహన చేసుకున్న స్వస్వరూపాలమే మనము అంటున్నారు. మీరు కేవలం మానవ మాతృలు మాత్రమే కాదు, మానవ పరిధుల కంటే ఎంతో ఎంతో విస్తృతులు మీరు. మీరే దైవం. ఎప్పుడు మీరు దైవాలే. ఇది మాస్టర్స్, మనము ఎప్పుడైనా కాంటంప్లేట్ అయ్యే ముందు అప్పుడప్పుడు చెప్తాం కదా, మనం కాంటంప్లేట్ అవుదాం అనుకున్నప్పుడు, నేను ఇక్కడ వచ్చింది కదా, నేను పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం మాత్రమే కాను. ఇంత పబ్లిక్ గా చెప్తున్నారు. మీరు కేవలం మానవ మాతృలు మాత్రమే కాదు, మానవ పరిధుల కంటే ఎంతో 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 విస్తృతులు మీరు. మీరే దైవం. ఎప్పుడూ మీరు దైవాలే, కాదు, ఎప్పటికీ దైవాలే. శాశ్వత బ్రహ్మ పదాన్ని విస్మరించి చేజార్చుకుని మళ్ళీ ఆ అనంత సృష్టికర్తలు మీరే అన్న ప్రజ్ఞను పునః ప్రాప్తించుకోవడం కోసమే జన్మ పరంపరల్లో కొనసాగు వచ్చాం. 0 నుంచి 7 నుంచి 6కి, 6 నుంచి 5, 4, 3, 2, 1 వచ్చాం. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ తండ్రి ఉన్నాడా? తండ్రి నుంచి విడిపడి వచ్చిన ఈ తనయుడు 7 నుంచి 6, 5, 4, 3, 2 ఇలా తండ్రికి దూరం అయిపోయిన కొద్దికి ఆ శాశ్వత బ్రహ్మ పదాన్ని, నేను నా తండ్రి ఒక్కటే అన్న బ్రహ్మ పదం, నేనే దైవం అనే పదాన్ని విస్మరించాం, మర్చిపోయాం. తండ్రికి దూరం అయిపోయాం కదా, ఈ తండ్రిలో ఉన్నవన్నీ నాలోనూ ఉన్నవి అన్న విషయాన్ని విస్మరించి, నా తండ్రి ఎలా దైవమో ఆయనకు ప్రతిబింబాన్నైనా నేను దైవమే అన్న విషయం ఎప్పుడైతే నువ్వు నీ తండ్రికి దూరం అవుతూ నువ్వు సృష్టి చేసుకుంటూ వచ్చి ఒక ఆట ఆడుకొని పోదామని ఈ భూతలం మీదకి వచ్చి, ఈ హెర్టిజన్ మీదకి వచ్చి, ఇక్కడికి వచ్చి నువ్వు దాన్ని మర్చిపోయి, మీరు అనంతమైన సృష్టికర్తలు మీరే అన్న ప్రజ్ఞను అసలు అది విస్మరించి, సరే ఫస్ట్ నేను దైవంగా ఉంటాను అని అక్కడ నిర్ణయించుకొని వచ్చి, తండ్రికి దూరం అయిపోయాక దాన్ని మర్చిపోయి సరే వెళ్ళిపోతాం. లాస్ట్కి అవి ఇవి వచ్చిన పని మర్చిపోయి వేరే వేరే పనులన్నీ వేసుకొని, పెత్తనాలన్నీ వేసుకొని, అవన్నీ కలుపుకొని, వచ్చిన పనికి మళ్ళీ కొత్త పనులు యాడ్ చేసుకొని, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడన్నా దీన్ని ఫినిష్ చేద్దాం అనుకొని ఆ చొక్కా అడిగిపేసి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకో చొక్కా వేసుకొని ఇంకో జన్మ తీసుకొని వస్తాం. మళ్ళీ అది ఇది 2 అయ్యాయి, ఆ 2 పనులు మర్చిపోయి మళ్ళీ కొత్త పని చేస్తాం. ఈ విధంగా మనము మరి అనంత సృష్టికర్తలు మీరే అనే ప్రజ్ఞను పునః ప్రాప్తించుకోవటం కోసం మళ్ళీ జన్మ తీసుకుంటాం. మళ్ళీ మర్చిపోయి ఆ లాస్ట్కి ఇంకా చివరాఖరికి ఏం చేసినా ఇది గుర్తురావట్లేదు అనేసి, ఏం చేసినా తన జన్మ కార్యాన్ని విస్మరించేసే ఉన్న ఆ దైవం ఏం చేస్తుందంటే ఆ జన్మను మళ్ళీ అక్కడ చాలిచ్చేస్తుంది. అది నిత్యం నిరంతరం కొనసాగు.
అంటే ఆ షర్ట్ మాత్రమే విప్పేయడం జరుగుతుంది. అంటే ఈ బొమ్మ ఒక్కటే వెళ్ళిపోతుంది. ఆ లోపల ఉన్న ఆ శాశ్వత బ్రహ్మ పదార్థం మాత్రం మళ్ళా ఇంకో జన్మ తీసుకొని మళ్ళీ ఫినిష్ చేసుకొని వద్దామంటది. కానీ ఈ విధంగా మీరు జన్మ పరంపరల్లో పునఃప్రాప్తించుకుందామని రావడం, దాన్ని వదిలేసి మళ్ళీ కొత్తవి తగిలించుకోవడం, ఈ విధంగా ఈ జన్మ పరంపరల్లో మీరు కొనసాగుతూ ఉన్నారు. విస్మరించిపోయి మీ దివ్యత్వాన్ని చేజార్చుకొని ఈ జన్మ పరంపరలో కొనసాగుతున్నారు. కాబట్టి మీరందరూ తన్ను తాను పునః సృష్టించుకుంటున్న దైవమే. ఆల్రెడీ నువ్వు దైవం అని నువ్వు మర్చిపోయావు కాబట్టి మళ్ళీ దాన్ని ఒకసారి రివిజన్ చేసుకుంటున్నావు. రివైజ్ చేసుకుంటూ ఉన్నావు. తిరిగి నీ సృష్టిని పునః సృష్టి చేసుకుంటూ ఉన్నావు. పునః సృష్టించుకుంటూ హెర్తిజన్కి వచ్చావు. పునః సృష్టి, ఆవిర్భావం, 1వ తలం, భయం, బాధ ప్రజ్ఞ, 2వ తలుపు ప్రజ్ఞ, 3వ తలుపు ప్రజ్ఞ, శక్తి ప్రజ్ఞ. ఇక్కడ మనం ఎవడో ఒకరిని బాధ పెడతా ఉంటాం, మనం బాధపడతా ఉంటాం. ఒక శక్తిమంతుడు ఇంకొక శక్తి లేని ఏదో ఒకటి టైర్ని విక్టిమైజేషన్ ఇవన్నీ చేస్తా ఉంటాం. మరి నిందిస్తా ఉంటాం, నిందించబడుతూ ఉంటాం. ఈ మూడిట్లో కొట్టమిట్టాడుతూ ఉంటాం. వీటిని అధిగమిస్తే 4th సీల్ ఏ కాన్షియస్ మాస్టర్స్? 4th సీల్ ప్రేమ అనుభవ ప్రజ్ఞ. ప్రేమ అనుభవ ప్రజ్ఞ 4వది. ప్రేమ అనుభవ ప్రజ్ఞ 4వ సీల్. 4th సీల్ ప్రేమ అనుభవ ప్రజ్ఞతో ఉంటూ 5th సీల్ ప్రేమ అభివ్యక్తీకరణ. ప్రేమ అభివ్యక్తీకరణ ప్రజ్ఞతో ఉంటూ అది ఎక్కడికి దారి తీస్తుంది? సర్వస్వంలో దైవాన్ని దర్శించండి. సర్వస్వంలో దైవాన్ని దైవాన్ని దర్శించే దర్శించే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞను కలిగి ఉంటాము. ఆ 6th సీల్ కి చేరుకుంటాం. మన దివ్యత్వాన్ని తెలుసుకుంటూ 4th సీల్ కింద ఉన్న 3టికి 1, 2, 3 సీల్స్ కి ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్న 5, 6, 7 వీటికి మధ్యలో ఉన్న ఆ బ్రిడ్జ్ కాన్షియస్నెస్ ఆ ప్రేమ అనుభవ ప్రజ్ఞ, లవ్ కాన్షియస్నెస్, అల్ట్రా వైలెట్ ఎనర్జీ. అక్కడే శివుడు కొలువై ఉంటాడు, దేవతలందరూ కొలువై ఉంటారు అక్కడే అని చెప్తారు. శివ, ఐఆమ్ శివ ద క్రియేటర్. సృష్టి జరిగేది మన హృదయ స్థానం అనేటువంటి ఆ దైవ స్థానంలో, ఆ దైవిక స్థానంలో అంటుంది. ఈ విధంగా తనను తాను పునః సృష్టించుకుంటున్న దైవమే. జీవాధారం సృష్టించిన ఏకైక దైవపు ఉనికి పునః సృష్టి దివ్య రూపాలే మీరందరూ. జీవితాన్వేషణేచ్ఛతో, జీవితాన్ని అన్వేషించాలి అనేటువంటి ఇచ్ఛతో, జీవిత ప్లస్ అన్వేష ప్లస్ ఇచ్ఛ, జీవితాన్ని అన్వేషించాలి అనే ఇష్టంతో సాగిస్తున్నటువంటి ఈ మీ సాహస కృత్యాలలో మీ మహాప్రజ్ఞను భౌతిక ప్రకృతి మాతృకలతో మేళవించుకొని మీరు దివ్య మానవులు అవుతున్నారు. I am the mind of God. I am God. అప్పుడు మీరు దివ్య మానవులు అయిపోతారు. ఆ దివ్య మానసమే, ఆ మైండ్ ఆఫ్ గాడ్ మానసమే మానవ స్వరూపంతో, ఈ మానవ స్వరూపంతో ప్రకటించబడుతోంది. తన అద్భుత చాతుర్యంతో స్వయంగా సృష్టించుకున్న మానవ రూపంతో సంభ్రమంలో ఉంటున్న దైవమే మగజాతి, ఆడజాతి, మానవత్వం అనబడేటువంటి అద్భుతమైన మారు వేషాలలో పరిమితుల కబంధ హస్తాల్లో ఇరుక్కుని విలిపిస్తున్నారు మీరు. అయినా మీరందరూ దైవమే. మీరు అందరూ దైవం. మాస్టర్స్ ఇక్కడ వరకు స్టడీ నాపుతున్నాను. మమతా మాస్టర్ చెప్తారా ఇక్కడ వరకు జరిగిన స్టడీని కాసేపు ఒకసారి? మేడం, మనిషి యొక్క దైవత్వాన్ని గురించి చెప్తున్నారు మేడం. ఇక్కడ ప్రతిదీ అంటే సూర్యుడిని నువ్వే సృష్టించావు, చంద్రుడిని నువ్వే సృష్టించావు, ప్రతిదీ నువ్వు సృష్టించగలుగుతావు. నీ లోపలనే దైవం ఉంది, నువ్వే దైవానివి,
నువ్వు ఏ కార్యాన్నన్నా చేయగలుగుతావు, మొత్తం సర్వం నీ లోపలనే నిబిడీకృతమై ఉంది అని చెప్తున్నారు మేడం ఇక్కడ మాస్టర్. సో గ్రేట్ మేడం, థ్యాంక్ యూ, Thank చక్కగా you. చెప్పారు. లక్ష్మి గారు మీరు ఏమైనా మాట్లాడతారా? మైక్ ఆన్ లో ఉంది. లేదు నెల్లూరు మేడం, గారు. లేదు మేడం, లేదు మేడం. ఓకే మేడం, ఇంకా థ్యాంక్ యూ. నేను ఆ స్థితికి రాలేదు, ఎదగలేదు. ఏం ఓకే పర్లేదు, మేడం. మీరు ఎదిగే ఉన్నారు. అర్థమైందా ఇప్పుడు సెషన్? అర్థమైందా? మేడం అదే. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, అయితే అయిపోయింది. రమేష్ గారు ఏమైనా మాట్లాడతారా? ఎస్, మాట్లాడితే మాట్లాడదాం, లేదంటే డిక్లరేషన్స్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎవరు? అంటే రామ్తా మాస్టర్ గారు 0 పాయింట్ నుండి వచ్చిన మనము మన యొక్క దివ్యత్వాన్ని మర్చిపోయినాం కాబట్టి పదే 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 హౌ టు డెవలప్ దెమ్, వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి, వాళ్ళని ఎట్లా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి అభివృద్ధి పదే కాదు, అభివృద్ధి చెంది ఉన్నాం. ఇక్కడ కొంచెం అభివృద్ధి చెంది ఉన్న వాళ్ళని మళ్ళీ మర్చిపోయిన జ్ఞానాన్ని ఎలా బయటకు తీయాలి అని ప్రయత్నం చేస్తానే ఉన్నారు మేడం. ప్రతి ఒక్క దాంట్లో ప్రయత్నం, చేసేది ఏం లేదు, ప్రతి ఒక్క ఏం లేదు ఇక్కడ. ఆ పొరలను తొలగిస్తా ఉన్నారు మేడం తను. అసలు ఎంత కష్టపడుతున్నారు, ఎంత మనల్ని దివ్యత్వానికి తేవాలని ప్రయత్నిస్తున్నారు. మనం ఆ దివ్యత్వాన్ని అందుకోవాలి మేడం. చెప్పినది పదే పదే అంటే ప్రతిసారి విన్న దాంట్లో ఒక కొత్త జ్ఞానం వినిపిస్తుంది మేడం మనకి. ప్రతిదీ ఒక మధువు లాగా స్వీకరింపబడుతుంది. చెప్పిన లెసన్ ను మళ్ళీ నైట్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి, పేపర్ వర్క్ చేస్తే కూడా బాగుంటది మేడం. అది కంప్లీట్ గా మన పైన ఆధారపడి ఉంటది మేడం. అంటే మీరు ఇంత కష్టపడి చెప్తున్నప్పుడు ఆ చెప్పింది మళ్ళీ ఒకసారి అర్థం చేసుకొని కొంచెం పేపర్ మీద పిన్ పాయింట్స్ రాసుకుంటే అది ఎప్పుడు మైండ్ లో ఉండిపోతుంది మేడం. ఇది మర్చిపోవాలన్నా మర్చిపోము, మన ఆల్రెడీ మనలో ఉన్నదే కాబట్టి మనం దాన్ని తిరిగి ఇక్కడ ఏంది చేజార్చుకుని 99 పేజీ చూసుకోండి మాస్టర్. శాశ్వత బ్రహ్మ పదాన్ని విస్మరించి ఆల్రెడీ చేజార్చుకున్నాం. దాన్ని మళ్ళీ అనంత సృష్టికర్తలం మనమే అనుకొని మళ్ళీ మనము రెడీ అవుతూ ఉన్నాం. అది మాస్టర్స్. రేపు మీతో థ్యాంక్ యూ మమతా మాస్టర్, థ్యాంక్ యూ ఉమాదేవి మాస్టర్, చక్కగా స్పందించారు. డిక్లరేషన్స్ చేసుకున్నాం. దయచేసి అందరూ డిక్లరేషన్స్ వింటే చాలా పవర్ఫుల్, మంచిదిగా ఉంటుంది. తర్వాత నేను డిక్లరేషన్స్ ఇవన్నీ కూడా 10 minutes పడుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. 1 టైమే చదువుతూ ఉన్నాను. దయచేసి ఆ యొక్క దివ్యత్వాన్ని, దివ్య నిర్ధారణలు ఇది నేనే అని వింటే మనం చేసే కొద్దికి దాన్ని అనుమతించే కొద్దీ అదిగా మనం మారిపోతాం అనడంలో ఏమాత్రం సందేహం లేదు మాస్టర్. అందరూ కూడా శ్రద్ధగా వినండి మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎస్, అందరూ కూడా రెడీగా ఉండండి. మళ్ళీ మాట్లాడేది ఏముండదు మాస్టర్స్. ఇది అయిపోగానే క్యాండిల్ పెడతాను, క్యాండిల్ ప్రెస్ చేసుకుంటాను. అంటే మ్యూజిక్ అనేది లైట్ క్యాండిల్ ఫోకస్ మ్యూజిక్ కాబట్టి చక్కగా దాన్ని వింటూ కాంటంప్లేట్ అయిపోవడం, అది ఎండ్ చేయడం జరుగుతుంది. ఎస్, I am the Christ consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God, the Father, and I are one. I am the power of God. I am God. I am my deep. I am the all-wise knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others.
I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I remember my dreams. I control my actions in my dream. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plain of paradise. I remember my life with Ramta. I remember all that Ramta taught me in his lifetime. I remember, I remember, I remember. I am a time traveler. I commune with great beings. I have made contact with the entity behind the door. And my book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits every day in every way. I am getting better and better. My passion is I am inspiring. I am self inspiration. My talents are base and flow freely. My creativity flows freely. I am a genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of my unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of the focus. I am power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impression. I am master of manifesting objects. I am master of the dance. I am master of the field. I find my chords on the fence. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I close to. I cease to age. I am vibrant in my being. I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I am utter abundance. I labor in great joy. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I have unlimited mind, unlimited wealth and abundance. My cup runs over. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitations of my personal doubt and disbelief. I know what I want. I am resistant. I am protected. I survived the world's changes. I live in super consciousness. I live in one of the radical truth.
I am everything Ramsa is. I am peace. I surrender unto my soul's journey and destiny. I I surrender unto my soul's journey and destiny. So be it must keep focus, God at work,